కమిషనర్ అపార్డ్ చంద్రమౌళి గారు, కమిషనర్ ఆర్డి జయలక్ష్మి మేడం గారు, వచ్చిన ఎండిఓస్ అందరికి కూడా నమస్కారం. నిన్న మేమేదో డిపార్ట్మెంటల్ రివ్యూ చేస్తూ ఉంటే ఈరోజు ఎండిఓస్ ట్రైనింగ్ ఉందండి, మీరు వస్తే బాగుంటుందని చంద్రమౌళి గారు అంటే నేను తప్పకుండా వస్తానని చెప్పి రావడం జరిగింది. ఇంకా కొన్ని మేమంతా ఐటీలో చాలా ఇంప్రూవ్ చేసాము, అవి కూడా చూడాలి అని అంటే మేము 6th నాడు ఒక ప్రోగ్రాం ఉండి దానికోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఆ సందర్భంగా మీతో కూడా మాట్లాడితే బాగుంటుందని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చా చూస్తే చాలామంది తెలిసిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, మా జిల్లా వాళ్ళు కానీ ఇంకా తెలిసిన వాళ్ళంతా కనిపిస్తూ ఉన్నారు. మీ అందరూ నేను నిన్ననే ఏదో సందర్భంలో చెప్తా ఉన్నాను, మా వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను. నేను ఎండిఓస్లో మంచి ఎండిఓస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాయిస్ ఉందండి. మిగతా డిపార్ట్మెంట్స్లో ఆ ఛాయిస్ ఉండలేదు. అది మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఎండిఓస్ లాగా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది, కొంచెం వ్యవస్థను సెటరేట్ చేయొచ్చు అని చెప్పాను. అవునా? నిన్న అనుకున్నాం, నిన్న మనం అనుకున్నాం. నేను చూస్తూ ఉన్నాను ఎండిఓస్ చాలా వరకు బాగా పనిచేసేవాళ్ళు ఉన్నారు. మా జిల్లాలో దాదాపు 56 మండలాలు ఉంటే దాదాపు ఒక 40 మంది దాకా బాగా పనిచేసేవాళ్ళు, అంకిత భావంతో పనిచేసేవాళ్ళు, పద్ధతులు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఒక 5-10 మంది ఉంటుంటారు, ఎప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంటారు. బట్ వేరేజ్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ అండ్ పోలీస్, I am very difficult to finding out better persons in those departments. అందువల్ల మీరు బాగా పనిచేస్తున్నారు. బాగా పనిచేయబట్టే ఈరోజు మన రాష్ట్రం ఎన్ఆర్జిఎస్ ప్రోగ్రాంలో 3,400 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టారు. ఈరోజుకి 400-500 కోట్లు ఖర్చు పెట్టారు. 3,400-500 మధ్య ఖర్చు పెట్టాము ఈరోజు. అంత ఎక్స్పెండిచరు లేబర్కి వెళ్ళటం అనేది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో జరగలేదు. మన తర్వాత స్టేట్ ఏదైనా ఉంటే ఏదో తమిళనాడు ఉందట, అది కూడా 1,600 crores అట. 1,600 crores అంటే అంత డబుల్ ది అమౌంట్ మనం రీచ్ అయ్యాం మనం. అంటే ఎంత బాగా, అంటే మీరు సహకారం లేకుండా అది జరిగిందంటే నేను జరిగిందని అనుకోవట్లేదు. నేను తప్పకుండా మీ కోఆపరేషన్, దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టే అంత గ్రాండ్ స్కేల్లో జరిగింది. ఈ మధ్యనే మొన్న ఒక 3 days బ్యాక్ కూడా ఒక సర్వే వచ్చింది, క్రీసెల్ అని ఒక సర్వే, ఎన్ఎస్ఎస్ఓ అని ఒక సర్వే కూడా వచ్చింది. ఆ సర్వేలో ఏమి ఎస్టాబ్లిష్ అయిందంటే గ్రామీణ ప్రాంతాల్లో పర్చేజింగ్ కెపాసిటీ బాగా పెరిగింది దెన్ అర్బన్ ఏరియాస్ అని చెప్పి ఒక సర్వే వచ్చింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో అంత పర్చేజింగ్ కెపాసిటీ పెరగడానికి కారణం ఏంటి? డెఫినెట్గా ఎన్ఆర్జిఎస్ ప్రోగ్రామ్ అంట. అంటే 3,500 కోట్ల రూపాయలు దాదాపు 60-70 లక్షల మంది ప్రజానికానికి మనం పంచాము, అంటే డిస్ట్రిబ్యూషన్ అయింది. దానివల్ల వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది, వాళ్ళ లైవ్లీహుడ్ కెపాసిటీస్ పెరిగాయి అన్నమాట. అంటే ఎంత గొప్ప ప్రోగ్రామ్ చూడండి ఎన్ఆర్జిఎస్ ప్రోగ్రామ్ అని. మరి ఆ ప్రోగ్రామ్ని మీరు ఎండిఓస్ ఓన్ చేసుకోవాలి కదా. మీరేం చేస్తున్నారు? ఎండిఓస్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు ఇది మాది కదండి, వాడు ఏపీఓ అండి, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ అండి, లేకపోతే టెక్నికల్ అసిస్టెంట్ అండి, ఏదో హైరార్కీలో ఎవరో ఒకళ్ళ మీద వాళ్ళంతా పాపం ఎన్ఎంఆర్స్ అంటారు, వాళ్ళేమన్నా ఎఫ్టీఏ ఎంప్లాయీస్. మీరు అథారిటీస్ కదా, మీరు లీగల్లీ అపాయింటెడ్, కాన్స్టిట్యూషనల్లీ యూ హ్యావ్ ఏ గ్యారంటీస్. వాళ్ళు ఎఫ్టీఎస్ అంటే మాలాంటి వాళ్ళు. నేను ఎఫ్టీ అంటే బికాస్ పొలిటికల్ పవర్ ఈజ్ ఎఫ్టీఏ పవర్. ఎఫ్టీఏ వాళ్ళు పాపం నాలాగా బాధపడితే వాళ్ళతో నేను షేర్ చేసుకోగలను. మీరు ఒక సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి రిక్రూట్ అయ్యి ఒక కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీస్ అన్నీ మీరు అవైల్ చేస్తూ మీరు ఓన్ చేయాలి, మీరు ఇన్వాల్వ్ కావాలి. మీరు ఇంకా ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలు అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఇంకా మోర్ ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మీరు అజమాయిష్ చేస్తూ ఉంటే ఎక్కడ తప్పులు జరగడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే చాలా వరకు
మన మీద ఈ స్కీమ్ 2005లో స్టార్ట్ అయితే చాలా చాలా విషయాలు అధిగమిస్తూ ఈ రోజుకి మనం చాలా ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లు కానీ ఎక్కడైనా చాలా వరకు మంచి ఫలితాన్ని సాధించాం. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, అవి అరికట్టాలంటే అది మీరు అందరూ ఇన్వాల్వ్ కావాలి. మీరు వాళ్ళకంటే అక్కడ ఎన్ఆర్జీఎస్లో పనిచేసే ఎఫ్టీ ఎంప్లాయీస్ కంటే మీరు ఓన్ చేసుకోవాలి. నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, మీరు చాలాసార్లు నేను మా వాళ్ళతో కూడా చెప్తా ఉన్నాను, ఎండిఓస్ కూడా ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ బాగా ఇన్వాల్వ్ అయిన ఎండిఓస్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి. ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కాని ఎండిఓస్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. ఇది సైకలాజికల్ స్టడీ, మీరు చూడండి కావాలి. దోస్ ఎండిఓస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్, అంటే లేబర్కి నేను బాగా పనిచేస్తున్నాను, నేను ఎక్కువ మందికి నా మండలంలో దాదాపు 1000 మందికి పనిచ్చాను లేదా 2000 మందికి పనిచ్చాను అనే ఎండిఓస్కి ఉండే సాటిస్ఫాక్షన్, మా మండలంలో ఏం పని జరగలేదు అని చెప్పే ఎండిఓస్కి ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. వై? బికాస్ అది ఎప్పుడైనా సరే ప్రతి మనిషికి ఉంటుంది, అది నాకు కూడా ఉంటుంది. నేను పని చేస్తున్నప్పుడు ఈరోజు ఎవరికన్నా 2-3 హెల్ప్ చేశానంటే నాకు ఇంటికి పోయేసరికి చాలా ఉత్సాహంగా ఉంటుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను కూడా ప్రతిరోజు అనుకుంటా ఉంటాను, ఈరోజు ఎంతమందికి మనకు సహాయం చేసే అవకాశం వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాను. అంటే మన లెవెల్లో లేని చేయలేము, ఎట్లా ఉన్న వాటిని చేయాలి, ఎట్లా మన దగ్గరకు ఉన్నాయి, మన చేతిలో ఉన్నది ఒక సంతకం, ఒక మాట, ఒక ఫోను, ఒక మనిషికి చెప్పడం, అదేం చిన్న విషయం కాదు. అది ఒక మనిషికి మన సహాయం చేసి సంతృప్తి పొందాలి. అదే ఒక మనిషికి మీరు ఎండిఓస్గా మీ మండలాల్లో ఉన్న విలేజెస్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా ఆర్గనైజ్ చేసి ఒక 10 మందికి అన్నం పెడితే, పని కల్పిస్తే, అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఆ సాటిస్ఫాక్షను దేంట్లో వస్తుందో చెప్పండి. మీకు మీరు చేస్తున్న పని డ్యూటీస్లో ఇంకా వేరే ఏ పనిలో రాదనేది నాకున్న విశ్వాసం, నాకున్నటువంటి స్టడీ. మీరు చాలా డ్యూటీస్ చేస్తూ ఉన్నారు, మీరు ఇంకేవో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇప్పుడు మీరు తగ్గిపోయింది అనుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్గా బ్యాంక్స్ కార్డ్స్ ఏదో వచ్చేసాయి, ఇప్పుడు స్మార్ట్ కార్డ్స్ వచ్చాయి, ఇంకేంటేంటో వచ్చాయి. బహుశా మీకు వీళ్ళకి ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామే బెటర్ ప్రోగ్రామ్, మేజర్ ప్రోగ్రామ్. దానిలో మీరు ఒక 1000 మంది లేబర్ మీ దగ్గర పనిచేసి 1000 మంది లేబర్కి ఆ రోజు 100 రూపాయలు ఇచ్చేసాను, 137 రూపాయలు ఇచ్చేసానని ఒక సంతృప్తి మీకు ఇచ్చే సంతృప్తి ఇక దేంట్లో ఇవ్వదు. అందువల్ల అంత ఆపర్చునిటీ మీకు ఉంది, మీరు ఆపర్చునిటీ అవైల్ చేసుకోండి. మీరు నేను కూడా చాలా మీటింగ్స్లో మా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. నా ప్రపోజల్ అయితే ఎండిఓస్ని ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ని కలపాలి లేదా డీలింగ్ కన్నా చేయాలి. అట్లా కాకుండా ఇట్లా వయామీడిగా ఉంచొద్దు. వాళ్ళు కూడా ప్రమోషన్స్ విషయంలో అని వాటి విషయంలో చాలా వరి అవుతున్నారు. వాళ్ళలో ఒక అవెన్యూస్ క్రియేట్ చేసి, ఒక ప్రమోషన్ అవెన్యూస్ క్రియేట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ సేవను తీసుకుంటే బాగుంటుంది అనే విషయం కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ప్రతిబంధకాలను కూడా స్టడీ చేస్తూ ఉన్నాం. అయితే ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మీరు ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు ఓన్ చేసుకోవాలి. మాది ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ మాది అని మీరు ఆ ప్రోగ్రామ్ను ఓన్ చేసుకుంటారో మీకు అన్ని రిజల్ట్స్ వస్తాయి, మీకు అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మీకు దాని గురించి మేము పాజిటివ్గా థింక్ చేస్తాం. అందువల్ల మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ఇప్పటికే మీరు బాగా చేస్తున్నారు, మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి, ఇంకా మంచి ఫలితాలు రావాలి. మీలో మీరే ఎవరన్నా పొరపాటు చేసిన వాళ్ళు ఉంటే అట్లా చేయొద్దని చెప్పి మీ ఆర్గనైజేషన్స్ ద్వారా, మీ అసోసియేషన్స్ ద్వారా ఎడ్యుకేట్ చేసి అవి తగ్గేట్టు చూడాలి. మీ ప్రయత్నం లేకుండా, మీ ప్రమేయం లేకుండానే స్థానికంగా ఉండే మా రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే పొలిటికల్ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ కానీ మీకు చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. అయినా మీరు సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఇలా చేస్తే మాకు ప్రమాదం అండి, ఉద్యోగాలు పోతాయి, సోషల్ ఆడిట్ ఉంది, క్వాలిటీ చెక్ ఉంది, ఇంకోటి ఉందని చెప్పి మేము ఈ ప్రయత్నాలు చేయలేమని చెప్పి మీరు చెప్పాలి. లేకపోతే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎందుకంటే ప్రీవియస్గా ఎప్పుడో జరిగి ఉంటుంది. ఎవరో పలానా అతను దీనిలో బాగా
ఎంజాయ్ చేశాడు, నాకెందుకు అవకాశం ఇవ్వడని ఎవరైనా అడుగుతారు, నా టైం. కానీ మీరు చెప్పాలి, అప్పుడు ఎప్పుడో జరిగింది, ఇప్పుడు జరగడానికి వీల్లేదు, ఇప్పుడు వ్యవస్థ ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు రూల్స్ మారిపోయాయి, ఇప్పుడు అలాంటి చేయటానికి వీల్లేదని మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే కిందవాడు ఇంకా ఇంకా అలుసు తీసుకుంటాడు, ఇంకా కొంతమంది ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు. అందులో ఎక్కడో చోట ఇది అరెస్ట్ అవ్వాలి. అందువల్ల మీరు రిస్క్ తీసుకొనైనా ఇక నుంచి ఈ ఎన్ఆర్ఈజీఎస్ పనిలో కానీ మరో పనిలో కానీ ఈ ప్రొసీజర్ ప్రకారం మేము వెళ్తాము, ఈ రూల్స్ ప్రకారం వెళ్తాము, ఈ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తాము, మేము మా చేత కాదని చెప్పాలి. లేకపోతే చాలా ప్రెషర్ ఉంటుంది మీ మీద, మానసిక ఒత్తిడి ఉంటుంది, ఇంకా రకరకాల ఒత్తిడి చేస్తూ ఉంటారు. వాటన్నిటి మీరు అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. మీరు కనుక ఒక్కసారి రాష్ట్రంలోని ఎండిఓస్ అంతా కూడా పక్కా రూల్స్ ప్రకారం కమిషనరేట్ ఏం రూల్స్ ఇస్తే ఆ రూల్స్ పాటిస్తాం మేము, మాకు వేరే పని చేయం మేము, మా వల్ల కాదని నేను చెప్పగలిగితే పాజిటివ్గా చెప్పండి. చెప్తే కింద ఎఫ్టీఈస్ అంతా కూడా అదే ఫాలో అవుతారు. అమ్మ ఎండిఓ గారు పట్టుకుంటారు, రిపోర్ట్ చేస్తారు అనే భయం ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ చేయలేడు, టెక్నికల్ అసిస్టెంట్ చేయలేడు, ఇంకా దానిలో ఉన్న ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అందరూ భయపడతారు. మీరు వెంటనే అలాంటి సమాచారం వెంటనే కమిషనరేట్కో, సోషల్ ఆడిట్ వాళ్ళకో, విజిలెన్స్ వాళ్ళకో అని చెప్తే అవన్నీ ఆగిపోతాయి. తర్వాత పొలిటికల్ పీపుల్ కానీ లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి చేసినా 1-2 సార్లు చెప్పి మానుకుంటారు. ఏం చేస్తారు, వాళ్ళు చేయర్లే, ఎందుకులే అనుకుంటారు. అందువల్ల మీరందరూ అనుకుంటే దీనిలో అవినీతి అనేది జరగదు. మీరు దాన్ని ఎడ్యుకేట్ చేయండి, దాని మీద ఫర్మ్గా ఉండండి. మీరు రెండో అంశం మన ప్రాథమికమైనది ఏంటంటే లేబర్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడం. దీంట్లో ఈ మెటీరియల్ కాంపోనెంట్లు వచ్చే వర్క్స్ అంటారా, ఇప్పుడు క్లియర్గా ఇంతకుముందంటే కొంచెం యాంబిగ్యూటీ ఉండేది. ఇప్పుడు ఏ గ్రామాల్లో పనిచేస్తే ఆ గ్రామంలోనే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది, ఇంకా వేరే విలేజెస్లో రాదు. కాబట్టి దాంట్లో క్లారిటీ వచ్చేసింది, మీకు పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు ఫ్యూచర్లో. ఇప్పటివరకు ఒక రకం జరిగినా ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. కాబట్టి మీరు అందువల్ల ఎంతవరకు లేబర్కి హెల్ప్ చేయగలిగితే, ఇప్పుడే మేడం గారు చెప్పారు, రేపు ఫ్యూచర్లో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మరి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇచ్చేప్పుడు ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇచ్చారో కూడా మనందరం బాధ్యులు అవుతాం. అనవసరంగా అన్ఎంప్లాయ్మెంట్ ఇస్తే రేపు కమిషనర్ బాధ్యులు అవుతుంది. ఎందుకు క్రియేట్ చేయలేదు ఎంప్లాయ్మెంట్, ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది కమిషనర్ అడుగుతారు, పై అధికారులు లేదా ఢిల్లీ వాళ్ళు అడుగుతారు, కింద స్థాయిలో కలెక్టర్ని అడుగుతారు, ఇంకా మీ స్థాయిలో మిమ్మల్ని అడుగుతారు, ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోయారు. సరైన రీజన్స్ చెప్పాలి, లేకపోతే దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందువల్ల నాకైతే అనిపిస్తూ ఉంది, దాని మీద త్వరలో క్లారిటీ కూడా తీసుకుంటాం. ఎండిఓస్ అనుకుంటే తప్పితే, మీరు ఓన్ చేసుకుని తప్పితే, మీరు మాది ఈ ప్రోగ్రాం అనుకుంటే తప్పితే ఎన్ఆర్ఈజీఎస్ సక్సెస్ చేయడం కష్టం. ఎన్ఆర్ఈజీఎస్ మీ చేతిలో ఉంది, దాని సక్సెస్ అంతా మీ చేతిలో ఉందనేది నా ఫీలింగ్. ఆల్ ఆస్పెక్ట్స్, దాని ఇంప్లిమెంటేషను, దాని సక్సెస్, దానిలో ఉన్నటువంటి ఆల్ ఈవిల్స్ అన్నిటిని ప్రారంభించాలంటే, దాన్ని ఎఫెక్టివ్గా చేయాలంటే ఎండిఓసే ప్రధానమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్గా థింక్ చేస్తూ ఉన్నాం మేము. మీరు ఇంకా ఇంప్రూవ్ చేయండి, తప్పకుండా మీరు అనుకున్న ఫలితాలన్నీ కూడా వస్తాయని మీ ముందు నేను చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.